విశాఖ నగరాభివృద్ధికి గుండెకాయ లాంటి ఆస్తి పన్ను వసూలు విషయంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇన్నాళ్లు నోటీసులతో సరిపెట్టిన అధికారులు ఇప్పుడు తన పదునైన జప్తు అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. మొండి బకాయిదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. నగర కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో మొండి బకాయిల వసూళ్లకు ఆరంభమైన ఈ ఆపరేషన్ రికవరీ ఇప్పుడు విశాఖ విధుల్లో హాట్ టాపిక్గా మారింది. విశాఖపట్నం నగరం ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో జీవీఎంసీ ఆదాయం సమకూరడం లేదు. జీవీఎంసీ ప్రధాన ఆదాయ మార్గమైన పన్నులు రాబట్టాలని ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. అనేకేళ్లుగా పలువురు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. దీంతో జీవీఎంసీ ఇక ఉపేక్షించేది లేదన్న నిర్ణయానికి వచ్చింది. మొండి పన్ను బకాయిదారుల గుండెల్లో రైలు పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. జీవీఎంసీ గతంలో ఎన్నడూ లేని విధంగా మొండి బకాయి వసూలపై ఉక్కుపాదం మోపుతుంది. కేవలం కాగితాలకే పరిమితమైన నోటీసుల కాలం చెల్లిపోయిందని ఇప్పుడు నేరుగా యాక్షన్ ప్లాన్కు తెగింది. ఈ లక్షల పన్నులు ఎగ్గొట్టి ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్న వారి ఆస్తుల ముందు ఇప్పుడు ఎరుపు రంగు హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలో ఆస్తి పన్ను వసూలు లెక్కలు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. జీవీఎంసీ పరిధిలో 6,02,937 ఆస్తి పన్ను అసెట్మెంట్గా ఉన్న ఈ మహానగరంలో రావలసిన 566.41 కోట్ల పన్నులో ఇప్పటికీ 206.41 కోట్లకు పైగా బకాయిలు పెరిగిపోయాయి. దీంతో కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో అధికారులు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం చేశారు. పన్నుల బకాయిలు ఉన్న 1,36,149 మంది జప్తు నోటీసులు అందించాలని ఆదేశించారు. వీరిలో ఇప్పటి వరకు 1.1 లక్షల మందికి నోటీసులు